అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ నర్సియా నాలెడ్జ్ ఆఫ్ ఎకనామిక్స్. మై సెల్ఫ్ డాక్టర్ జీవి విజయశ్రీ. మనం స్టాటిస్టిక్స్ క్లాసెస్ తో పాటు రీజనింగ్ క్లాసెస్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం లెటర్ సిరీస్ చెప్పుకున్నాము, నెంబర్ సిరీస్ కూడా చెప్పుకున్నాం. 2 క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఎవరైతే చూడలేదో అవి కూడా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజు మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే రీజనింగ్ లో కోడింగ్ అండ్ డీకోడింగ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఇందులో కంపల్సరీ బిట్ అనేది వస్తుంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో. మీరు గ్రూప్ తీసుకున్నా, లేకపోతే నెట్ ఆర్ సెట్ మీరు ఏం తీసుకున్నా, బ్యాంకింగ్ తీసుకున్నా, రీజనింగ్ లో ఇది లేకుండా బిట్ లేకుండా మన రీజనింగ్ ఉండదు. సో కోడింగ్ అంటే ఏంటి, డీకోడింగ్ అంటే ఏంటి? మనకి ఒక లెటర్ ఇస్తారు, ఒక లెటర్. ఆ లెటర్స్ తో కూడిన మనకు వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్ ఏం చేస్తారంటే వాళ్ళు డీకోడింగ్ చేసి ఇస్తారు. మనం దాన్ని బట్టి మనం ఆ లెటర్ కి డీకోడ్ మనం కనిపెట్టాల్సి ఉంటుంది. అంటే కోడింగ్ లో మనకి ఏంటంటే చెప్పే వాళ్ళు తీసుకునే వాళ్ళు కూడా మాత్రమే అర్థమయ్యేలా ఉంటుంది. మీడియేటర్ కానీ థర్డ్ పర్సన్ మనకి ఇది అర్థమయ్యేలా ఉండదు. ఎగ్జామ్ మనం బయట చూడండి, కోడ్ ఇస్తారు, ఆ కోడ్ మనం డీకోడ్ చేయమంటారు. అంటే బయట పర్సన్స్ తెలియకుండా అది జనరల్ గా వాడుతూ ఉంటారు. అలా రీజనింగ్ లో ఏంటంటే మన గ్రాస్పింగ్ పవర్ కానీ మన యొక్క థింకింగ్ ఎలా మనం అనలైజ్ చేస్తున్నాం, షార్ట్ టర్మ్ లో ఏ విధంగా అయితే మనం వాటిని గ్రహిస్తాము అనే విషయం మీద వాళ్ళు మనకి టెస్ట్ పెడుతూ ఉంటారు. దీని మీద మనకి చాలా ఏంటంటే చాలా మోడల్స్ ఉన్నప్పటికీ ఇందులో నేను ఫస్ట్ గా లెటర్ కోడింగ్ అనేది తీసుకుంటున్నాను. అంటే లెటర్స్ ఇచ్చినప్పుడు దాన్ని ఒక వర్డ్ గా ఫామ్ చేశారనుకోండి, దాన్ని మనం ఏ విధంగా డీకోడ్ చేసి మనం దానికి వర్డ్ కనిపెట్టాలనే దాని మీద మనం ఈ రోజు క్లాస్ చెప్తున్నాను. సో మరి ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎంతగానో యూజ్ అవుతుంది. అలాగే పోస్టులు కూడా పెడుతున్నాను, క్వశ్చన్స్ పెడుతుంటూ మీకు ఆప్షన్స్ కూడా ఇస్తున్నాను. అంటే ఆ విధంగా కూడా నేను చెప్పిన క్లాసెస్ మీకు డివిజన్ అవుతూ ఉంటాయని చెప్పేసి నేను పోస్ట్ లో క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్, రీజనింగ్ కూడా పెడుతున్నాను. వీలైతే అవి కూడా ఆన్సర్ చేయండి. అవి మీకు కాంపిటేటివ్ వెళ్ళినట్టు మీకు ఆ బిట్స్ యూజ్ అవుతాయని ఉద్దేశంతో నేను అవి కూడా పెడుతున్నాను. ఓకే, ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోస్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ కూడా చేయండి. ఎందుకంటే నేను బేసిక్స్ కానీ చెప్పుకొస్తున్నాను. చిన్న చిన్న విషయాలు కూడా ఇందులో వదలకుండా మీకు చెప్పడం వల్ల ఏంటంటే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవ్వాలనే ఉద్దేశంతో నేను చెప్పడం అనేది జరుగుతుంది. సో మీరు ఈ వీడియోస్ అందరూ కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నేను ఈ రోజు క్లాస్ లోకి వెళ్తున్నాను. కోడింగ్ మనకి రీజనింగ్ లో ఏంటి, ఫస్ట్ కోడింగ్, డీకోడింగ్. అందులో నేను ఏం చెప్తున్నానంటే లెటర్ కోడింగ్. లెటర్ కోడింగ్ మీకు చెప్పాను, ఒక వర్డ్ ఇస్తారు, ఆ వర్డ్ నాకు కోడ్ చేసి చెప్తారు. ఆ దాన్ని బట్టి మళ్ళీ ఇంకో లెటర్ ఇచ్చి మనకి వర్డ్ ఇచ్చి ఆ వర్డ్ ని మనం ముందిచ్చిన దాన్ని బట్టి మనం కోడింగ్ ఎలా చేస్తారో కనుక్కోమంటారు. చూడండి, ఇన్ ఏ సర్టెన్ కోడ్ టీచర్ టీచర్ హీస్ రిటన్ యాజ్ BGECEJGP కింద కోడ్ చేశారంట ఈ దీన్ని. అప్పుడు హౌ ఇస్ చిల్డ్రన్ రిటర్న్ ఇన్ దట్ కోడ్. అప్పుడు చిల్డ్రన్ మీరు ఎలా రాస్తారు? టీచర్ కి ఈ విధంగా కోడ్ చేసి మీరు చెప్తున్నాము, ఆ విధంగా మీరు చిల్డ్రన్ ఏ విధంగా కోడ్ చేస్తారని మిమ్మల్ని అడుగుతున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటేనే టీచర్ కి దీనికి ఈ వర్డ్ కి ఉన్న రిలేషన్షిప్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఆ రిలేషన్షిప్ అర్థమవుతున్న వాళ్ళు మీకు చిల్డ్రన్ ని మీరు కోడ్ చేయగలుగుతారు. అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, చిల్డ్రన్ ఫస్ట్ ఏం చేద్దాము, టీచర్ TACHER టీచర్ ని ఈ విధంగా రాశారు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ రాశారు BGCEJGP. అంటే ఇప్పుడు ఎలా వచ్చింది, టీకి కింద బి వచ్చింది, అవునా కాదా? అంటే మధ్యలో ఒక లెటర్ క్యాన్సిల్ అయింది. ఆ లెటర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయగలదా? టీ తర్వాత వచ్చే లెటర్ ఏంటి మనకి, టీ తర్వాత వచ్చే లెటర్ యు. నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్, తర్వాత జి వస్తుంది. అంటే మీరు మధ్యలో ఒక లెటర్ మిస్ చేశారు. నెక్స్ట్ ఏ తర్వాత బి, నెక్స్ట్ సి తర్వాత డి, అంటే డి లెటర్ మిస్ చేసడం జరిగింది. నెక్స్ట్ హెచ్ తర్వాత ఐ, ఈ తర్వాత ఎఫ్, నెక్స్ట్ ఆ తర్వాత ఎస్. అంటే వీళ్ళు ఏ విధంగా కోడ్ చేశారు టీచర్ అనే వర్డ్ ని మధ్యలో ఒక లెటర్ వదిలేసి మనకి చెప్పడం అనేది జరిగింది. అలాంటప్పుడు నెక్స్ట్
చిల్డ్రన్ ఎలా కోడ్ చేయొచ్చు చెప్పండి. CHILDREN చిల్డ్రన్ ఎలా కోడ్ చేయొచ్చు మరి మీకు అర్థమై ఉంటుంది. అంటే టీ తర్వాత యు మిస్ అయ్యి వి ఇచ్చారు కదా, అప్పుడు సి తర్వాత మనం ఏ ఒకటి వదిలేయాలి. సి తర్వాత ఏంటి వదిలేస్తే డి వదిలేస్తాం. డి వదిలేస్తే నెక్స్ట్ లెటర్ ఈ. నెక్స్ట్ పైన ఏం చేస్తాం, ఈ తర్వాత ఒక లెటర్ మిస్ చేసి జీ రాశారు కదా, ఈఎఫ్జి. ఈ మొత్తం దానికి సిరీస్ లో కూడా ఏం చేశారంటే వాళ్ళు ఒక లెటర్ మధ్యలో వదిలేసి తర్వాత లెటర్ రాశారు, అవునా కదా. అప్పుడు మనం ఏం చేయాలి, హెచ్ తర్వాత ఐ వదిలేసి జే, మనం జే రాస్తాం. ఐ తర్వాత జే వదిలేయాలి, జే వదిలేస్తే కే. నెక్స్ట్ ఎల్ తర్వాత ఒక లెటర్ వదిలేయండి, ఎల్ తర్వాత లెటర్ ఎం, ఎం తర్వాత నెక్స్ట్ లెటర్ ఏంటి ఎన్. ఓకే. నెక్స్ట్ డి తర్వాత ఈ వదిలేస్తారు, నెక్స్ట్ ఎఫ్. నెక్స్ట్ ఆ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎస్, ఎస్ వదిలేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే లెటర్ టి. నెక్స్ట్ ఈ తర్వాత వచ్చే లెటర్ ఎఫ్ వదిలేస్తారు, తర్వాత జి. నెక్స్ట్ ఎన్ తర్వాత వచ్చే లెటర్ ఓ తర్వాత వచ్చి మిస్ చేస్తాం, నెక్స్ట్ వచ్చే లెటర్ పి. అర్థమైందా? చూడండి, సి తర్వాత మొత్తం ఈ సిరీస్ లెటర్ సిరీస్ కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక లెటర్ మిస్ చేసి వాళ్ళు కోడింగ్ ఇచ్చారు. మనం ఎలా డీకోడ్ చేయాలి, ఆ లెటర్ ని వదిలేసి నెక్స్ట్ లెటర్ ఏంటో మనం రాసి దాన్ని డీకోడ్ చేస్తాం. సో టీచర్ కి మధ్యలో ఒక లెటర్ వదిలేసి మనకి విజిసిఈ జేజిపి ఇచ్చారు. అలా చిల్డ్రన్ మనం ఏం చేద్దాము, ఒక లెటర్ మధ్యలో మిస్ చేయండి. సి తర్వాత ఏంటి డి వదిలేస్తే ఈ వస్తుంది, హెచ్ తర్వాత లెటర్ ఐ వదిలేస్తే జే వచ్చింది. అలాగే ఐ తర్వాత జే వదిలేస్తే కే వచ్చింది. అలాగే ఎల్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఎం వదిలేస్తే ఎన్ వచ్చింది. డి తర్వాత ఈ వదిలేస్తే ఎఫ్ వచ్చింది. ఆ తర్వాత ఎస్ వదిలేస్తే టి వచ్చింది. ఈ తర్వాత ఎఫ్ వదిలేస్తే జి. అలాగే ఎన్ తర్వాత ఓ వదిలేస్తే పి. అంటే ప్రతి దానికి మనకి ఒక లెటర్ ఏం చేశారు, మిస్ చేశారు. సో మనకి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఏంటి, EJKNFTGP. ఇది ఎక్కడ ఉంది ఆన్సర్ లో చూడండి, EJKNFTGP. సో డి ఇస్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా మీకు? జస్ట్ మనం ఒక లెటర్ వదిలేస్తే మనకి ఈ విధంగా రావడం అనేది మనకి జరిగింది. ఇది సింపుల్ గా ఉంది కోడింగ్. జస్ట్ ఒక లెటర్ యూజ్ చేస్తే నెక్స్ట్ దానికి ఈజీగా మనకి అర్థమైంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం జరిగింది, ఒక లెటర్ ని మిస్ చేశారు, మధ్యలో లెటర్ మిస్ చేసి మనకి కోడింగ్ ఇచ్చారు, మనం డీకోడ్ చేసాం. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, రోస్ట్ అనే వర్డ్ కి మనకి ఇలా PQYUR అని వాళ్ళు డీకోడ్ చేశారు. మళ్ళీ మనకి ఇప్పుడు స్లోపీ అనే వర్డ్ కి ఏం చేయాలి, మనం డీకోడ్ చేసి కనిపెట్టమంటున్నారు, అవునా కదా. ఇప్పుడు ముందు మనం ఇది చెయ్యాలంటే దీనికి మనం అదేంటి దాని యొక్క లాజిక్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పికి ఆర్కి మధ్య సంబంధం మనకి ఏమైనా అర్థమవుతుందా? పిఆర్ అంటే పికి ఆర్కి మధ్య లెటర్ మిస్ చేశారు. అది ఎలాగా, క్యూ అనే లెటర్ ని మిస్ చేశారు అంటే పైకి వెళ్ళింది యారో మార్క్, అంటే పి ఆర్కి మధ్య క్యూ లెటర్ ఒక మిస్ అయింది. నెక్స్ట్ ఓ ఇచ్చారు, ఓ తర్వాత లెటర్ మిస్ చేసి క్యూ ఇచ్చారు, ఓ తర్వాత పి అంటే కిందకి వచ్చింది పి. వచ్చేయండి, పీకి లెటర్ కింద మిస్ చేసి క్యూ వచ్చింది. నెక్స్ట్ వై మళ్ళీ మనకి పైకి వెళ్ళింది, ఇప్పుడు యారో మార్క్ పైకి అంటే వై తర్వాత జెడ్ తర్వాత ఏ అంటే ఇక్కడ కూడా ఒక లెటర్ మిస్ అయింది. ఇంకా ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చేశారు, ఒకలాగా ఇచ్చేసారు, అప్ అండ్ డౌన్స్ లేవు పైకి కిందికి అని. కానీ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ఒక లెటర్ పైకి మిస్ చేస్తే రెండు లెటర్ కిందకి మిస్ చేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ లెటర్ ఏం చేశారు, కిందకి మిస్ చేశారు, యారో మార్క్ డౌన్కి వచ్చింది, సో కింద మిస్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ లెటర్ పైకి ఎస్ మిస్ అయింది, అది అంటే PQR OPQ YZA STU RSC ఈ విధంగా మనకి వచ్చింది. మనం స్లోపీకి ఎలా చేయాలో మీకు అర్థమైపోతుంది. అంటే ఫస్ట్ కింద నుంచి పైకి రావాలి, అంటే RS
నెక్స్ట్ ఆ తర్వాత ముందు క్యూ ఎంఎన్ఓపి క్యూ ఆర్ ఎస్, అవునా కదా? క్యూ ఇక్కడ రాస్తాము, మధ్య లెటర్ ఏంటి? ఆర్ మిస్ అయిపోయింది, సో పైకి. ఓకే, క్యూ వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ తర్వాత సీక్వెన్స్ ఎలా ఇచ్చారు? పై నుంచి కిందకి ఇచ్చారు, అంటే కిందకి వేసిన మేర మార్క్ ఎల్ ఎం, ఎం మిస్ అయింది ఎన్, ఎన్ అనేది కిందకి వచ్చింది. మళ్ళీ నెక్స్ట్ లెటర్ కింద నుంచి పైకి వెళ్ళాలి, సో ఫస్ట్ ఎం ఎన్ ఎన్ ఓ పి అంటే ఎం, ఎం మిస్ అయింది, ఇక్కడ ఎం వస్తుంది అంటే మధ్యలో ఎన్, ఎం ఎన్ ఓ, సరిపోయిందా? నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి? ఇది డౌన్వర్డ్ పి, పికి మధ్యలో మళ్ళీ పి క్యూ ఆర్. ఓకే, ఆర్. మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్తుంది, ఎలా వస్తుంది అప్పుడు? ఎం ఎన్ ఎన్ ఓ పి, ఎన్ ఓ పి, ఓ అనేది ఇక్కడ మిస్ అయ్యింది, చిన్నగా రాస్తున్నాం, మిస్ అయినవి ఓ. నెక్స్ట్ మళ్ళీ డౌన్వర్డ్ రావాలి, డౌన్వర్డ్కి వస్తే వై కాస్త వై జెడ్ ఏ, జెడ్ మిస్ అవుద్ది, ఏకి వస్తుంది. సో క్యూఎన్ఎంఆర్ఎన్ఏ, క్యూఎన్ఎంఆర్ఎన్ఏ, సరే రైట్ ఆన్సర్ క్యూఎన్ఎంఆర్ఎన్ఏ. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి, మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్లో రోస్ ఇచ్చి డీకోడ్ చేయమన్నారు. నెక్స్ట్ వాళ్ళు ఏం చేశారంటే పిక్యూవైయుఆర్ ఇచ్చారు, ఆర్ కి పీకి మధ్య ఒక లెటర్ మిస్ అయింది, అది ఎలాగంటే ఫస్ట్ పీ కింద ఇచ్చి పైకి వచ్చి ఇచ్చారు, అంటే ఒక లెటర్ పైకి మిస్ అయింది. నెక్స్ట్ ఓ కిందికి, మళ్ళీ డౌన్ వర్డ్, మళ్ళీ అప్వర్డ్, డౌన్ వర్డ్ అంటే ఒక లెటర్ ఫస్ట్ కింద పైకి మిస్ అవుతే నెక్స్ట్ లెటర్ పై నుంచి కింద మిస్ అయింది, నెక్స్ట్ ఇలాగ ఓ నుంచి పీకి మిస్ అయింది, నెక్స్ట్ వైకి మళ్ళీ ఎడమకి పైకి వెళ్ళింది, జెడ్ మిస్ అయితే ఏ వచ్చింది. నెక్స్ట్ ఎస్, ఎస్ కి ఏం జరిగింది? కిందికి, అంటే యూ ఇచ్చారు, అంటే టీ మిస్ అయింది, అంటే పైకి డౌన్ వర్డ్ వచ్చింది. మళ్ళీ ఆర్ కిందకి చూస్తే ఆర్ఎస్టి అప్వర్డ్ వచ్చింది, అంటే ఈ విధంగా మనకు ఒకటే కింద కూడా మిస్ చేస్తే మన పైకి, కిందకి పైకి, సేమ్ అదే సీక్వెన్స్ మన లాజిక్ అర్థమైంది కాబట్టి నెక్స్ట్ వెళ్తే స్లోపీ. చూడండి, ఎస్ కి క్యూ వచ్చింది, అంటే ఫస్ట్ మనకి అప్వర్డ్ కదా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఎలా మనం చేస్తే నెక్స్ట్ కూడా మనం అలాగే చేయాలి. ఫస్ట్ అప్వర్డ్ ఎస్ క్యూ వచ్చింది, మధ్యలో ఆర్ మిస్ అయ్యింది. నెక్స్ట్ మళ్ళీ డౌన్వర్డ్, నెక్స్ట్ ఎల్ ఎం ఎన్, నెక్స్ట్ ఓ మళ్ళీ కింది పైకి, అంటే కింద ఎం వస్తే పైన ఓ కాబట్టి మధ్యలో ఎన్. నెక్స్ట్ మళ్ళీ డౌన్వర్డ్ పి క్యూ ఆర్, అంటే ఆర్ వస్తుంది ఇక్కడ. మళ్ళీ నెక్స్ట్ లెటర్ పి కాబట్టి కింద ఏం చేయాలి? అప్వర్డ్, పైకి వెళ్తుంది కాబట్టి ఎన్ ఓ పి. నెక్స్ట్ వై, వైకి కిందికి వస్తుంది కాబట్టి వై కాదు జెడ్, జెడ్ తర్వాత ఏ. ఇలా మనకి ఆన్సర్ ఏంటి? మనకి కోడ్ చేస్తే క్యూఎన్ఎం ఆర్ఎన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనకి అవుతుంది. ఒకటి కిందికి ఒకటి పైకి, అంటే ఒక కింద లెక్క ఒకటి మిస్ చేస్తున్నారు, తర్వాత మళ్ళీ అప్వర్డ్ చేస్తున్నారు. ఇలా మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ అయితే ఒకలాగే మిస్ చేశారు, సెకండ్ ఎగ్జాంపుల్ కి ఫస్ట్ లెటర్ ఏమో పై నుంచి కిందకి మిస్, కింద పైకి మిస్ అవుతే నెక్స్ట్ పై నుంచి కిందకి మిస్, అలా మనం చూసుకుంటా ఉండాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, హెల్త్ అనే వర్డ్ జిఎస్కేజెడ్డిజిగా చేశారు. అలా అయితే నాట్ ఎలా మనకి డీకోడ్ చేయాలి అని అడుగుతున్నారు. చూడండి, హెచ్ఈఎల్టిహెచ్, హెల్త్ కి ఎలా మనం చేయొచ్చు అనేది ఆలోచించండి. హెచ్ఈఏఎల్టిహెచ్ ఏమైనా అవుతుందా? జిహెచ్ చూడండి, నాకు అర్థమైంది. చూడండి ఒకసారి, ఎలాగంటే ఫస్ట్ మనకి మీకు ఎలా ఎగ్జాంపుల్స్ ఇస్తున్నానంటే ఒక్కొక్క టైప్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, అంటే మీకు ప్రతి అర్థం, అంటే ప్రతి ఎగ్జాంపుల్ మీకు ఎలా ఇచ్చినప్పుడు ఎగ్జాంపుల్ మీరు బాగా చేయాలని ఉద్దేశంతో ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా. చూడండి, హెచ్ జి హెచ్ లా వచ్చింది. నెక్స్ట్ డి తర్వాత లెటర్ ఏంటి? ఈ ఏబిసిడి తర్వాత ఈ లెటర్. నెక్స్ట్ జెడ్ తర్వాత లెటర్ ఏంటి? ఏ, సరిపోయింది. కే తర్వాత ఎల్, ఎస్ తర్వాత ఎంఓపిక్యూఆర్, ఎస్ తర్వాత టి, సరిపోయింది. తర్వాత జి తర్వాత హెచ్,
సరిపోయింది. అంటే మనకి హెల్త్ అనేది ఇలా ఇలా కోడ్ చేయబడింది. హెల్త్ అనేది లెఫ్ట్ టు రైట్ కోడ్ చేస్తే నెక్స్ట్ డి కూడా ఎలా ఇచ్చారు మనకి, రైట్ టు లెఫ్ట్ మనకి తర్వాత లెటర్స్ ఇచ్చారు. అదే లెటర్స్ ఇవ్వలేదు, తర్వాత లెటర్స్ ఏంటో మనకి కోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం దీన్ని ఆ విధంగా కోడ్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జీకి హెచ్కి ఇక్కడ జీ వచ్చింది, అంటే జీహెచ్ అంటే ఎండకి చివరిని ఏమేద్దాం, ఇప్పుడు ఎం వస్తుంది అంతే కదా, ఎం ఎన్. నెక్స్ట్ ఓకి ఇక్కడ ఎలా వస్తుంది, తర్వాత లెటర్ ఎం ఎంఎన్ఓ ఎంఎన్ వస్తుంది, ఎంఎన్ఓ. నెక్స్ట్ ఆర్కి ఈక్యూ ఆర్. నెక్స్ట్ టీకి ఎస్ టి. హెచ్కి జి హెచ్. చూడండి ఎం ఎన్. నెక్స్ట్ ఎంఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టి జి హెచ్. సరిపోయిందా? మనం ఇక్కడ ఇలాగా లెఫ్ట్ రైట్ ఇచ్చినట్లే మనం ఇక్కడ తర్వాత మనం ఎంఎన్ ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టి జి హెచ్. ఆర్ ఏమవుతున్నప్పుడు జిఎస్క్యూ ఎన్ఎం. సరిపోయింది. జిఎస్క్యూ ఎన్ఎం ఇస్ ద రైట్ ఆన్సర్. చూసారు కదా, ఇక్కడ మనకి రైట్ టు లెఫ్ట్ అడిగారు కోడ్ లో, డి కోడ్ లో కోడింగ్ లో లెఫ్ట్ టు రైట్ అడిగారు. డి కోడ్ వచ్చేసరికి రైట్ టు లెఫ్ట్ ఇచ్చి మనకి ఫస్ట్ లెటర్ అడిగారు, ఒక లెటర్ వదిలేసి ఇచ్చారు. జీతో హెచ్, ఎస్ డి తర్వాత ఈ, లెటర్ తర్వాత ఇచ్చేసారు సీక్వెన్స్, లెటర్ వదలలేదు. డి తర్వాత ఈ, జెడ్ తర్వాత ఏ, కే తర్వాత ఎల్, ఎస్ తర్వాత టి, జి తర్వాత హెచ్. సరిపోయింది. అలాగే ఇప్పుడు మనకి ఎం తర్వాత ఎన్, ఎన్ తర్వాత ఓ, జి తర్వాత క్యూ, క్యూ తర్వాత ఆర్, ఎస్ తర్వాత టి, జి తర్వాత హెచ్. ఇలా మనకి సరిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఎల్యూటి, ల్యూట్ ఎలా మనకి మ్యూట్ కింద మనకి రాశారు. అప్పుడు బ్లూ ఏమవుతుందని మనకి అడుగుతున్నారు. సింపుల్ గా అడిగే చూడండి, యూటీఈ మనకి కామన్ గా ఉంది, అంటే ఎల్యుఈ మనకి కామన్, నో చేంజ్. ఎల్ తర్వాత కేఎల్ ఎం, ఎల్ తర్వాత ఎం, బి తర్వాత ఏంటప్పుడు సి. ఈజీగా వచ్చేసింది. చూడండి, ఎల్ తర్వాత ఎం కాబట్టి ఎం వేసాను, బి తర్వాత సి కాబట్టి సి వేసాను, యూటీఈ కామన్ కాబట్టి ఇక్కడ ఎల్యుఈ కూడా నేను కామన్ గా చేశాను. సో ఎల్యుఈ క్లూ ఇస్ ద రైట్ ఆన్సర్. క్లూ. సరిపోయింది. ఇది ఈజీగా ఉంది కదా, సేమ్ లెటర్స్. నెక్స్ట్ చూడండి, స్ప్రింగ్ ఎలా వచ్చింది, యుఎన్యు ఎఫ్ఆర్సి కింద దీన్ని కోడ్ చేశారు. అప్పుడు మొబైల్ ఎలా మనకి కోడ్ చేయాలని అడుగుతున్నారు. ఇది చూడండి, స్ప్రింగ్ ఎలా ఉంది, మొబైల్ ఎలా ఉన్నది మనం చూడాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఎలాగా, స్ప్రింగ్ ఎస్ టీ ఒకటి మిస్ అయింది, సేమ్ ఈ సెకండ్ ఎగ్జాంపుల్ లాగా ఉంది. ఇక్కడ అయితే ఫస్ట్ అప్ వర్డ్, ఇక్కడ డౌన్ వర్డ్ వచ్చింది. ఎన్ ఓ మిస్ అయింది, ఆర్ఎస్టి, జిహెచ్, నెక్స్ట్ ఎంఎన్ఓపిక్యూ, నెక్స్ట్ డిఈఎఫ్. మీరు అబ్జర్వ్ చేశారా లేదో, ఇప్పుడు ఒకటి అప్ వర్డ్ ఒక డౌన్ వర్డ్ అడిగారు, కానీ ఫస్ట్ ఏం చేశారు, ఒక్కొక్క లెటర్ మనకి మధ్యలో వదిలేశారు, మిస్ చేశారు. తర్వాత మళ్ళీ అలా 2 లెటర్స్ సింగిల్ వదిలి నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు, టూ లెటర్స్ వదిలేశారు. మళ్ళీ ఒకటి అప్ వర్డ్ ఒకటి డౌన్ వర్డ్. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు, 3 లెటర్స్ వదిలేశారు. అవునా కదా? చూడండి, ఎస్టియు, నెక్స్ట్ పి, నెక్స్ట్ కింద నుంచి మళ్ళీ వెళ్ళారు ఎన్ఓపి, నెక్స్ట్ ఆర్ఎస్టియు 2 వదిలేశారు డౌన్ వర్డ్ కి. నెక్స్ట్ అప్ వర్డ్ మళ్ళీ జిహెచ్ వదిలి 5 ఇచ్చారు. నెక్స్ట్ లెటర్ కి ఎన్ కి ఆర్ కి మధ్య 3 లెటర్స్ డౌన్ వర్డ్ ఓపిక్యూ మిస్ అయింది. నెక్స్ట్ కింద నుంచి పైకి డిఈఎఫ్ వదిలేసి జి ఇచ్చారు. సో మనకు సీక్వెన్స్ అర్థమైంది. ఫస్ట్ ఎలా చేయాలి, కిందకేమో ఒకటి వదలాలి, తర్వాత పైకి ఒకటి వదలాలి, మళ్ళీ పై నుంచి కిందకి 2 లెటర్స్ వదలాలి, తర్వాత కింద నుంచి పైకి 2 లెటర్స్ వదలాలి, మళ్ళీ పై నుంచి కిందకి 3 లెటర్స్ వదలాలి, కింద నుంచి పైకి 3 లెటర్స్ వదలాలి. ఇలా మనకి మీరు దీన్ని
ఫాలో అవ్వండి. ఫస్ట్ ఏం చేద్దాము, వీళ్ళు ఏమడిగారు, ఎస్టీ అంటే ఫస్ట్ డౌన్వర్డ్ వచ్చింది చూడండి. అంటే ఇలా పెట్టుకొని ఎం తర్వాత ఏం చేస్తే ఎస్ తర్వాత టీ ఒకటి వదిలేసారు. మనం ఏం చేద్దాం, ఎన్ వదిలేద్దాం. ఎన్ మిస్ అయిపోయింది కదా, అంటే ఇక్కడ ఒక లెటర్ ఒకటి, ఇక్కడ ఒక లెటర్ మిస్ అయింది, ఇక్కడ 2 లెటర్స్ మిస్ అయ్యాయి, ఇక్కడ 3 లెటర్స్ మిస్ అయ్యాయి. అంటే ఎం తర్వాత ఎన్ తర్వాత ఓ. నెక్స్ట్ మళ్ళీ ఏం చేశారు, ఇప్పుడు అప్వర్డ్. నెక్స్ట్ ఎం అంటే ఒకటి వదిలేయాలి కదా, ఇప్పుడు మనం ఒకటి వదిలేయాలి. ఫస్ట్ చూడండి, డౌన్వర్డ్ ఎంఎన్ఓ వదిలేసాను. నెక్స్ట్ మళ్ళీ నేను పైకి ఇచ్చారు, అంటే కింద నుంచి పైకి మిస్ అయింది కదా, ఇప్పుడు ఎంఎన్ఓ మిస్ చేశాను, సరిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, మళ్ళీ మనం డౌన్వర్డ్ అంటే బి నుంచి కిందకి రావాలి. ఇప్పుడు ఎన్ని లెటర్స్ వదిలేశారు, ఇక్కడ 2 లెటర్స్ వదిలేశారు. అంటే బి తర్వాత 2 లెటర్స్ వదిలేండి, బిసిడి 2 లెటర్స్ వదిలేసాం, సిడి తర్వాత ఈ లెటర్ వదిలేసాం. నెక్స్ట్ మళ్ళీ పైకి ఏదో మనకు వెళ్తుంది, అప్పుడు ఐ వచ్చింది. ఐకి మళ్ళీ ఎలా మనకి ఈఎఫ్ జిహెచ్ ఐ అంటే ఎఫ్ వస్తుంది, ఇక్కడ ఎఫ్ జిహెచ్ ఐ అంటే 2 లెటర్స్ మనం వదిలేసాం, జిహెచ్ అనేది. మళ్ళీ ఎల్ కిందకి వస్తుంది డౌన్వర్డ్, ఎల్ఎంఎన్ 2 వదిలేసాం. ఇప్పుడు ఎన్ని వదలాలి చూడండి, ఇక్కడ 3 లెటర్స్ వదిలేసారు. ఇప్పుడు ఫస్ట్ 1 వదిలాం, 2 వదిలాం, ఇప్పుడు 3 వదలాలి. అంటే ఎలా తర్వాత ఎన్ని లెటర్స్ వదలాలి మనం, ఎస్ 3 లెటర్స్ మనం మిస్ చేయాలి. అంటే కేఎల్ తర్వాత ఎంఎన్ఓ 3 లెటర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెటర్ పి, నెక్స్ట్ లెటర్ పి అనేది మనం రాస్తాం, సరిపోయింది. ఇప్పుడు మనకి కింద నుంచి పైకి వెళ్ళాలి. అంటే ఏబిసిడి, నెక్స్ట్ ఏ వస్తుంది, ఏ తర్వాత బిసిడి అంటే 3 లెటర్స్ వదిలేస్తే మనకి ఈ వచ్చింది. సో ఓఎంఈ ఈఎఫ్పిఏ రైట్ ఆన్సర్, ఓఎంఈ ఎఫ్పిఏ మనకి ఆన్సర్. మళ్ళీ చెప్తాను ఒకసారి చూడండి, ఎస్పిఆర్ఐఎన్ స్ట్రింగ్ ఇచ్చారు మనకి, దాన్ని యుఎన్యుఎఫ్ఆర్సి కోడ్ చేశారు. ఫస్ట్ పై నుంచి ఎస్టియు అంటే ఒక లెటర్ మిస్ చేశారు, పై నుంచి కిందకి. తర్వాత పి అని ఇచ్చారు, అంటే కింద నుంచి పైకి, అంటే ఎన్ఓపి అంటే ఒక మిస్ అయింది, ఓ అంటే కింద నుంచి పైకి ఒక లెటర్ మిస్ అయింది. తర్వాత మళ్ళీ ఆ తర్వాత పై నుంచి కింద మిస్ చేశారు, ఎస్టి అంటే 2 లెటర్స్ మిస్ అయ్యేసారు, యు వచ్చింది. నెక్స్ట్ కింద నుంచి పైకి ఎఫ్ తర్వాత జిహెచ్ 2 లెటర్స్ మిస్ చేశారు, ఐ వచ్చింది. నెక్స్ట్ తర్వాత పై నుంచి కిందకి ఏం చేశారు, 3 లెటర్స్ మిస్ చేశారు, ఎంఎన్ఓపిక్యూ ఆర్ వచ్చింది. తర్వాత లాస్ట్ ఏం చేశారు, కింద నుంచి పైకి మళ్ళీ 3 లెటర్స్ మిస్ చేశారు, డిఈఎఫ్ 3 లెటర్స్ మిస్ చేస్తే మనకి జి వచ్చింది. సో సీక్వెన్స్ అర్థమైంది. నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి, మనం పై నుంచి కిందకి ఒక లెటర్ మిస్ చేయాలి కదా, అదిగో ఎన్ మిస్ చేశాను, మనకు ఓ అనేది వచ్చింది. నెక్స్ట్ ఓ తర్వాత మళ్ళీ మనం ఓకి ఏం చేయాలి, కింద నుంచి పైకి చూడాలి. అంటే కింద నుంచి పైకి ఏం చేయాలి, ఒక లెటర్ మిస్ చేయాలి, ఎం తర్వాత లెటర్ ఏంటి మిస్ చేస్తే ఎన్ తర్వాత లెటర్ ఓ, సరిపోయింది. అంటే ఎన్ మనం మిస్ చేస్తాం. మళ్ళీ బికి ఏం చేయాలి, పై నుంచి కిందకి 2 లెటర్స్ మిస్ చేయాలి, 2 లెటర్స్ మిస్ చేస్తే సిడి మనకి మిస్ అయిపోతుంది. తర్వాత ఈ వచ్చింది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, కింద నుంచి పైకి ఏం చేయాలి, మనం 2 లెటర్స్ మిస్ చేస్తే ఏం రావాలి, ఐ రావాలి. ఐ రావాలంటే కింద ఎఫ్ వస్తుంది, ఎఫ్ తర్వాత జిహెచ్ 2 లెటర్స్ మిస్ అయినాయి, ఇక్కడ సరిపోయింది. నెక్స్ట్ పై నుంచి కింద నుంచి వస్తే ఇప్పుడు 3 లెటర్స్ మిస్ చేయాలి, ఎల్ తర్వాత ఎంఎన్ఓ 3 లెటర్స్ మిస్ చేస్తే పి వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ వన్ కింద నుంచి పైకి చూస్తే మనకి రివర్స్ లో 3 లెటర్స్ మిస్ చేస్తే ఈ రావాలి, అప్పుడు ఏబిసి, ఇక్కడ ఏబిసి బి, ఏ తర్వాత బిసిడి అంటే 3 లెటర్స్ మనకి పోయాయి, అప్పుడు ఇక్కడ ఏ వచ్చింది, ఈ వచ్చింది, సరిపోయింది కదా. ఈ విధంగా మనం ఇక్కడ కోడింగ్ అనేది డీకోడ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ ఏ విధంగా కోడ్ చేద్దాం ఇప్పుడు చూస్తే,
ఆలోచించండి, కంప్యూటర్ ఎలా కోడ్ చేయొచ్చు. చూడండి, ఫస్ట్ సి యాజ్ యూజువల్ గా వచ్చింది మనకి. నెక్స్ట్ ఆర్ అనేది చివరిని కూడా సేమ్ యాజ్ తీసుకోండి. అంటే ఇక్కడ మనం ఏం చేద్దాము, ఇక్కడ ఎం వేసుకుందాం, ఇక్కడ ఈ వేసేసుకుందాం. అంటే ఆర్ ఆర్ కామన్ గా ఉంది, ఇక్కడ సి కామన్ ఉంది కాబట్టి ఏం చేశానంటే ఈ ఇక్కడ ఉంది, ఈ ఇక్కడ ఉంది, సి లాస్ట్ కి వచ్చింది టూ, సి ఇక్కడ ఫస్ట్ రైట్ లెఫ్ట్ సైడ్ ఉంది, తర్వాత రైట్ సైడ్ కి వచ్చింది, ఆర్ ఏమో రైట్ సైడ్ ఉంది చివరిలో, ఇక్కడ స్టార్టింగ్ సేమ్ అనేది ఇక్కడ ఎంఎం ఇక్కడ ఫస్ట్ ఉంది, ఇక్కడ లాస్ట్ చేశాను, ఇక ఈ లాస్ట్ ఉంది, ఈ స్టార్టింగ్ చేశాను. ఇప్పుడు ఎలా చేయొచ్చు అంటే చూడండి, ఏమైంది ఇక్కడ ఎంఎన్ఓ పి వచ్చింది. నెక్స్ట్ ఎంఎన్ అంటే ఒకటి అటు ఒకటి ఇటు వస్తుంది. అలా అయితే ఇక్కడ ఏమవుతుంది, ఈ ఏమవుతుంది ఎఫ్ అవుతుంది. ఎంఎన్ఓ ఓ ఇక్కడ మనకి ఓ పి వచ్చింది, తర్వాత ఎంఎన్ వచ్చింది, ఈఎఫ్ అప్పుడు మళ్ళీ డి ఏమవుతుంది, డిఈ అవుతుంది, డిఈ అవుతుంది. నెక్స్ట్ పికి ఏమొచ్చింది, క్యూ వచ్చింది, అప్పుడు మళ్ళీ డిఈ ఐ ఐ ఏమవుతుంది, జే అవుతుంది. నెక్స్ట్ యుబి, నెక్స్ట్ ఎస్ అంటే పైది కూడా కింద కూడా వచ్చింది, ఈఎఫ్ ఆర్ ఆర్ అప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఐజే అయినప్పుడు సి డి అవుతుంది, ఐజే ఎన్ ఎం ఓ. ఈఓ జేడి జేఈ ఎఫ్ఎం. చూడండి ఒకసారి చెప్తాను, కంప్యూటర్ మనకి ఎలా కోడ్ చేశారంటే సి ఇక్కడ సి చివరి కోడ్, ఫస్ట్ సి ఇక్కడ ఉంది కదా స్టార్టింగ్ లెటర్ మనకి డి కోడ్ లో చేసాం, లాస్ట్ లెటర్ మార్చారు. మళ్ళీ ఆర్ ఇక్కడ కోడింగ్ ఏమో చివరి దాన్ని ఏమో డి కోడ్ వచ్చేసరికి స్టార్టింగ్ ఆర్ చేశారు. అలా మనకి మెడిసిన్ ఎలా చేయొచ్చని అడిగారు. అప్పుడు మనం ఏం చేద్దామంటే స్టార్టింగ్ ఎం ఉంది కదా, డి కోడ్ లో దాన్ని చివరికి వేద్దాం. నెక్స్ట్ ఈ ఇక్కడేమో లాస్ట్ లో ఉంది కదా కోడ్ లోని, డి కోడ్ వచ్చేసరికి స్టార్టింగ్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశారంటే సేమ్ ఓ తర్వాత పి కింద అంటే ఇటు రాసుకొచ్చారు, ఎం తర్వాత ఎన్, పి తర్వాత క్యూ, యు తర్వాత బి, టి తర్వాత యు, ఈ తర్వాత ఎఫ్, ఆర్ అంటే మనకి ఇలాగ వచ్చినాయి, ఇవి ఇలా వచ్చాయి. గుర్తుపెట్టుకోండి, ఇటు ఇటు వెళ్ళే అంటే చివరి ఫస్ట్ ఇటు నుంచేమో అటు నుంచి తిరిగే ఆపోజిట్ డైరెక్షన్ మనం రాసుకున్నాం. గుర్తుందా, ఇటు నుంచి ఉన్న లెటర్స్ ఇటువైపు నుంచి రాసుకుని వచ్చాం, అంతే మించి ఏమి చేయలేదు. ఇప్పుడు మనం ఈ ఎఫ్ ఇక్కడ రాసేయచ్చు, కానీ మనకి డీ కోడింగ్ లో ఇచ్చారు, ఇక్కడ డీ కోడ్ లో ఓకి ఇటు నుంచి రాసుకొచ్చారు, ఈ లెటర్స్ ని ఇటు నుంచి మార్చుకొచ్చారు. చూసుకోండి, ఇటేమో లెఫ్ట్ టు రైట్ ఉన్న లెటర్స్ ఏం చేశారు, రైట్ టు లెఫ్ట్ కి మార్చుకొచ్చారు, వాళ్ళంటి నుంచి ఏమీ చేయలేదు. సో ఎం ఇటు నుంచి పంపించాము, ఈకి ఎఫ్, డికి ఈ, ఐ తర్వాత జే, సికి డి, ఐ తర్వాత మళ్ళీ జే, ఎన్ తర్వాత ఓ, ఈ. అర్థమైందా, ఈ ఎఫ్ డిఈ, డి తర్వాత ఈ కాబట్టి ఐ జే, సి తర్వాత డి, ఐ తర్వాత జే, ఎన్ తర్వాత ఓ. ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో కోడ్ చేయడం అనేది జరిగింది. సో నెక్స్ట్ కోవలెంట్ అనేది మనకి బిడబ్ల్యూ పిడి యుఓ ఎఫ్ఎం కింద కోడ్ చేశారు. సిల్వర్ ఎలా కోడ్ చేస్తానని అడుగుతున్నారు. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఇలా టూ పార్ట్స్ మనం డివైడ్ చేసుకోవాలి. 4 లెటర్స్ ని మనం డివైడ్ చేయండి. డివైడ్ చేస్తే మీకు అప్పుడు ఈజీగా అర్థమవుద్ది. ఏ ఏమో బి, బి తర్వాత నెక్స్ట్ లెటర్ ఎస్ టు యు, వి తర్వాత డబ్ల్యూ, ఓ తర్వాత పి, సి తర్వాత డి. అంటే ఏం చేశారంటే మనం ఇందాక ఎలా అయితే రాసుకున్నాం దాన్ని ఏం చేశారు, 2 పార్ట్స్ డివైడ్ చేశారు. చూడండి, అప్పుడు ఏం చేయొచ్చు, సిల్వర్ ని 6 లెటర్స్ ఉంటే దాన్ని ఏం చేయొచ్చు మనం 3 లెటర్స్ కింద డివైడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఎల్ తర్వాత ఎం, ఐ తర్వాత జే, ఎస్ తర్వాత టి, ఎంజేటి కింద మనకి వచ్చింది.
నెక్స్ట్ ఎల్ఈఎన్టి లెంత్ మనకి ఇక్కడ ఎలా వచ్చింది యుఓ ఎఫ్ఎం, టీ తర్వాత యు, ఎన్ తర్వాత ఓ, ఈ తర్వాత ఎఫ్, ఎల్ తర్వాత ఎం. సేమ్ ఇలాగ ఆపోజిట్ డైరెక్షన్ అడిగారు. మన కోడింగ్ ఏమో రైట్ నుంచి లెఫ్ట్ కి లెఫ్ట్ టు రైట్ అడిగారు, డి కోడ్ ఏమో రైట్ టు లెఫ్ట్ అడిగారు, కానీ మధ్యలో మనం డివైడ్ చేసుకున్నాం ఇక్కడ. ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, జస్ట్ యుబి ఏమో డబ్ల్యూ అవుతుంది, నెక్స్ట్ ఈ తర్వాత ఎఫ్ వస్తుంది, ఆ తర్వాత ఎస్ వస్తుంది. సో మనకు ఆన్సర్ ఏంటి ఎంజేటి ఎస్ ఎఫ్ డబ్ల్యూ, ఎంజేటి ఎస్ ఎఫ్ డబ్ల్యూ ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి. కోలన్ సిఓ విఏఎల్ఈ అంటే ఇచ్చారు, బిడబ్ల్యూ పిడి యుఓ ఎఫ్ఎం ఇచ్చారు. ఇది చూస్తే మనకు అసలు అర్థం కావట్లేదు. ఇది ఎలా కోడింగ్ చేయాలంటే బీసీ ఇస్తాం, ఓకే బీతా సి అర్థమైంది, తర్వాత ఓడబ్ల్యూ అంటే అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేసామంటే మనం దీన్ని 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 లెటర్స్ నేను డివైడ్ చేసుకున్నాను. డివైడ్ చేసుకున్న తర్వాత ఏ తర్వాత ఏమొచ్చింది, ఇలా మనకి ఇటు లెఫ్ట్ టు రైట్ ఇలా ఉంటే మనకి డి కోడింగ్ ఎలా అడిగాడు, ఇలా అడిగారు అన్నమాట. చూడండి సి తర్వాత డి ఓ పి బి డబ్ల్యూ ఏ బి, అర్థమైందా? ఇలా అడిగారు మనకి, రివర్స్ వచ్చింది మనకి. సో సగానికి ఎలా డివైడ్ చేశారు. నెక్స్ట్ ఈ సగం భాగానికి ఎలా డివైడ్ చేశారు, మళ్ళీ సేమ్ ఇదే రూల్ అప్లై చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఇటు మళ్ళీ ఎల్ ఎం ఈ ఎఫ్ ఎన్ ఓ టి యు, అర్థమైందా? మళ్ళీ సేమ్ ఇటే లెఫ్ట్ టు రైట్ ఉన్న దాన్ని మనం రైట్ టు లెఫ్ట్ కింద రాసుకున్నాం. సేమ్ అదే పద్ధతిలో ఏం ఫాలో అయ్యాము, సిల్వర్ ఉంది, సిల్వర్ మనం ఏం చేసామంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాం. 3 లెటర్స్ 6 లెటర్స్ కాబట్టి. ఇక్కడ 8 లెటర్స్ ఇచ్చారు కాబట్టి 4 తీసుకున్నాం. ఇక్కడ 6 లెటర్స్ కాబట్టి 3 రాసుకుంటారు. సో ఎస్ఐఎల్ సేమ్ రివర్స్ అయింది. ఇప్పుడు ఎల్ ఎం అవుతుంది, ఐ జే ఎస్ తర్వాత టి, అర్థమైందా? ఎస్ తర్వాత వచ్చే లెటర్ ఏంటి టి, తర్వాత లెటర్స్ అడిగారు. ఒకవేళ వీళ్ళు మళ్ళీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయాలంటే ఏం చేయొచ్చు, మళ్ళీ ఒక లెటర్ వదిలేయచ్చు. ఇప్పుడు ఎస్ తర్వాత టీ ఇవ్వకుండా యూ ఇవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు, 1 లెటర్ మిస్ అయిపోద్ది. వాళ్ళు కోడింగ్ ఇలాగనే అడుగుతారు, మన డీ కోడ్ కూడా కన్ఫ్యూజ్ చేస్తారు. సో మనం అన్ని మెథడ్స్ చెప్తాం. వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే మీరు ఏ మెథడ్ ఇచ్చినా కూడా ముందు టెన్షన్ పడిపోకుండా చిన్న లాజిక్ అర్థమైపోతే మీకు సమ్ చేసేస్తారు. ఇదిగో 2 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్ అయితే 1 మార్క్స్ తక్కువ టైంలో గెయిన్ చేసేయచ్చు. సో ఎస్ ఇలా వచ్చింది. నెక్స్ట్ పార్ట్ మళ్ళీ సేమ్. ఇక్కడ మీరు బి కింద డబ్ల్యూ వేయకూడదు, ఎందుకంటే మనకి ఎలా ఇచ్చారు డీ కోడ్ ఇలా ఆపోజిట్ ఇచ్చారు కాబట్టి బి ఇదిగో డబ్ల్యూ ఈఎఫ్ ఆర్ ఎస్, అర్థమైందా? ఇలా మనకి ఆపోజిట్ డైరెక్షన్ అడిగారు. ఇప్పుడు బోర్డు ఎలా రాయాలో చూడండి. బోర్డు మనం ఏ విధంగా చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది, బిఓఏఆర్డి బోర్డ్ ఈక్యూబిఎన్సి. ఇది ఎలా చేద్దామంటే బిసిఎన్ ఇచ్చోండి. మళ్ళీ ఇక్కడ మనం ఒకే ఫార్మేట్ వచ్చింది. ఇక్కడేమో అప్ మళ్ళీ ఏబి మళ్ళీ క్యూఆర్ డిఈ, ఒకటి పైకి ఒకటి కిందకి అడిగారు చూడండి. సో ఫస్ట్ నేను ఇక్కడ రాద్దాం, క్లైమ్ ఎలా వస్తుందని డీకోడ్ చేయమంటున్నారు. బోర్డు ఫస్ట్ బిసి అంటే ఇక్కడ సికి ఏం చేద్దాం, ఇక్కడ ఫస్ట్ లెటర్ బి అయితే లాస్ట్ లెటర్ డీకోడ్ చేశారు. సో అంటే సి లెటర్ ఇక్కడ ఏమవుతుంది, బి తర్వాత లెటర్ సి ఇచ్చినప్పుడు సి తర్వాత లెటర్ డి అవుతుంది, డి. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తారు, రివర్స్ వచ్చింది కింద నుంచి పైకి, ఎన్న తర్వాత ఓ వచ్చింది. ఇప్పుడు ఎల్ అంటే ఎల్ ముందు లెటర్ ఏంటో చూడాలి, కింద నుంచి పైకి కదా, కే వస్తుంది అప్పుడు కే ఎల్. ఓకే నెక్స్ట్ మధ్య ఐఏబి, నెక్స్ట్ ఐజే, మళ్ళీ ఎన్ కింద నుంచి పైకి చూడండి, అంటే ఇప్పుడు ఏమవుతుంది ఎల్ఎం. నెక్స్ట్ బి, నెక్స్ట్ డి తర్వాత ఈ అంటే బిసి, సిఎల్జే కేడి, సిఎల్జే కేడి ఇస్ ద రైట్ ఆన్సర్. మళ్ళీ ఒకసారి నేను చెప్తాను చూడండి. దీనికి బోర్డుకి కింద యూక్యూబి అని ఇచ్చారు, దీన్ని డీకోడ్ చేశారు. మనకి పైన అనుకోండి సేమ్ పైలాగే మనకి రివర్స్ లో ఇచ్చారు. పైన అయితే ఏమైంది
ఒకే పై దాన్ని బట్టి ఫాలో అయిపోయాం. బి తర్వాత డబ్ల్యూ అని, ఓ తర్వాత పి అని, సి తర్వాత డి అని. కానీ ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఫిఫ్త్ ఎగ్జాంపుల్ లాగా ఇక్కడ చూడండి 2 రూల్స్ ఇండికేట్ చేశారు. ఒకటేమో అప్వర్డ్ అడిగారు, ఒకటి డౌన్ వర్డ్ అడిగారు. ఒకటి పైకి, ఒకటి కిందకి, ఒకటి పైకి కిందకి, అలా మనకి కన్ఫ్యూజ్ చేశారు. సో బికి ఇక్కడ ఏం చేశారు, సి ఇచ్చారు ఫస్ట్. అలాగే మనం ఏం చేసాం, సికి ఏం చేసాము, డి అని రాసాం. తర్వాత ఓకి ఏం చేశారు, ఇక్కడ ఎన్ అడిగారు, పి అడగలేదు. పై దాంట్లో డైరెక్ట్ పి వచ్చింది, కానీ ఎన్ అడిగారు. అంటే ఏంటి, ముందు లెటర్ అడిగారు. సో మనం ఏం చేయాలి, ముందు లెటర్ రాయాలి. దేనికి, ఎల్కి. ఎల్కి కే వస్తుంది. అప్పుడు మళ్ళీ ఏకి బి, మళ్ళీ పై నుంచి కిందకి వచ్చారు అంటే ఐకి జే వస్తుంది. మళ్ళీ ఆర్ తీసుకుంటే ఆర్కి క్యూ అడిగారు, అంటే ఆర్కి ముందు లెటర్ అడిగారు, అంటే కింద నుంచి పైకి కలిగింది. అప్పుడు మరి ఎమ్మకి ముందు లెటర్ ఏమవుతుంది, ఏఎల్ ఎం. ఎమ్మ ముందు లెటర్ ఎల్. నెక్స్ట్ డికి ఈ అడిగారు, అవునా, తర్వాత పై నుంచి కిందకి, అప్పుడు బికి సి అవుతుంది. ఇలా మనకి సిఎల్జే కేడి అనేది అవుతుంది. ఇలాగా సిడి ఫస్ట్ పై నుంచి కిందకి, నెక్స్ట్ కేఎల్, సికి డి, అప్పుడు మళ్ళీ కేకి ఎల్ ఇలా పైకి, నెక్స్ట్ ఐకి జే ఇలా పైకి, ఎల్ ఎం ఇలా మళ్ళీ సికి ఇలా, జికి సి ఇలా. అంటే ఒకటి పైకి ఒకటి కిందికి అనేది మనకి ఇచ్చడం జరిగింది. ఇలా ఒకటి పైకి ఇచ్చారు, తర్వాత మళ్ళీ ఒకటి కిందికి, మళ్ళీ పైకి అప్వర్డ్ డౌన్వర్డ్ ఇవ్వడం అనేది మనకి జరిగింది. నెక్స్ట్ ఫిగర్. ఫిగర్ అనేది యుఆర్ఈ ఎఫ్ఐజిగా మనకి కోడ్ చేశారు. అప్పుడు ఎలిమెంట్స్ ఎలా మనం చెయ్యొచ్చు అని అడుగుతున్నారు. ఇది చాలా సింపుల్ గా చూడండి. ఇది కూడా 2 పార్ట్స్ చేయండి. ఈ ఫిగర్ ఇక్కడికి వచ్చింది, యుఆర్ఈ ఈ చివరికి వచ్చింది. సేమ్ మనం ఏం చేయడం అవసరం లేదు, చక్కగా హ్యాపీగా వాళ్ళు ఇచ్చింది మనం 2 పార్ట్స్ ని డివైడ్ చేసి ఈ ఫిగర్ ఇక్కడికి యాడ్ చేయండి, యుఆర్ఈని ఇక్కడికి యాడ్ చేయండి. ఇంకా అంత మనం ఏం చేయొద్దు. మనం ఈఎల్ ఈఎం ఈఎన్ టిఎస్ అంటే ఎన్ని లెటర్స్ ఇవి, 8 లెటర్స్. 8 లెటర్స్ దాని 2 పార్ట్స్ అంటే 4 లెటర్స్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, యుఆర్ఈ ఇటు సైడ్కి వచ్చింది కదా, అప్పుడు ఈఎన్ టిఎస్ ఇటు బయట పోయింది, ఈఎన్ టిఎస్ ఇటు పక్కకు వస్తుంది. మళ్ళీ ఎఫ్ఐజి ఏమైంది, ఇక్కడికి ఇటు పక్కకు వచ్చింది కాబట్టి మనకి ఈఎల్ఈ ఈఎం ఏమవుతుంది, ఇటు పక్కకు వస్తుంది. ఈఎల్ ఈఎం అనేది ఇటు పక్క, ఈఎన్ టిఎస్ ఈఎల్ ఈఎం అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. సో 2 పార్ట్స్ కింద డివైడ్ చేసాము. 2 పార్ట్స్ తర్వాత ఇది ఇక్కడేమో లెఫ్ట్ రైట్, ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఫస్ట్ దానికి మనం రైట్ కి వచ్చింది, రైట్ ఉన్నది లెఫ్ట్ కి వచ్చింది. సేమ్ ఇక్కడ మనకి ఫస్ట్ అలాగే మనం ఏం చేస్తాం, ఈఎల్ఈఎం అని లెఫ్ట్ సైడ్ ఉన్నదాన్ని రైట్ తీసుకొచ్చాము, రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాము. ఇలా మీకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్, డిఫరెంట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫస్ట్ దేమో జస్ట్ 1 లెటర్ మిస్ చేశాను, తర్వాతనేమో ఒకటి అప్వర్డ్ కి ఒకటి డౌన్వర్డ్ కి చేసుకొచ్చాం. తర్వాత మళ్ళీ సేమ్ ఇలా మనకి ఒకే లెటర్ హెచ్జి రివర్స్ అయితే ఎలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెటర్ సింపుల్ గా ఫస్ట్ లెటర్ ఒకటే చేంజ్ చేసేస్తే ఎలా చేయాలో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ స్ప్రింగ్ కి ఏమో మధ్యలో ఫస్ట్ అప్వర్డ్ ఒకటి డౌన్వర్డ్ ఒకటి, మళ్ళీ అప్వర్డ్ ఒకటి రెండోది వేసి డౌన్వర్డ్ రెండోది వేసి, తర్వాత మళ్ళీ అప్వర్డ్ 3 డౌన్వర్డ్ 3, ఇలా మనకి ఎలా మధ్యలో వదిలేసి ఇయ్యాలో మనం డిస్కస్ చేసాం. నెక్స్ట్ కంప్యూటర్ సేమ్ ఇలా ఒకే వేలో మనకి మిస్ చేశారు, రైట్ టు లెఫ్ట్ లెఫ్ట్ టు రైట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ 7th ఎగ్జాంపుల్ సగం డివైడ్ చేసుకుని మళ్ళీ మనం పైన కింద నెక్స్ట్ లెఫ్ట్ ఇచ్చుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ ఏం చేసాము, మళ్ళీ డివైడ్ 2 పార్ట్ డివైడ్ చేసుకుని ఒక లెటర్ అప్వర్డ్ కింద ఒక లెటర్ డౌన్వర్డ్ కింద తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వన్ ఏంటంటే 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి సేమ్ ఇక్కడ ఏమి చేయకుండా జస్ట్ వర్డ్స్ ని లెటర్స్ ని ముందుకు ఒకటేమో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రాసి మనం ఎగ్జాంపుల్స్ అనేవి మనం కంప్లీట్ చేసుకున్నాం. ఈ విధంగా మీకు కోడింగ్ ఇస్తే మీరు దాన్ని డీకోడ్ చేసి ఎగ్జామ్ లో రాసుకుంటారు. ఓకే, ఒకవేళ లెటర్స్ మీకు ఈ విధంగా కూడా ఇవ్వచ్చు. మీకు లెటర్స్ తీసే బాక్స్ ఇచ్చాను కదా, A to Z అని ఇలా మనకి బాక్స్ వేసాను నేను, ఆ విధంగా కూడా మీకు కోడింగ్ ఇవ్వచ్చు. సో అది కూడా మీరు కోడింగ్ ఫాలో అవ్వచ్చు. సో మీకు ఆ టేబుల్స్ కూడా మీరు చూసుకోండి. ఏ విధంగా చూసుకుంటే మీకు ఫుల్ గా మీరు కోడింగ్ డీకోడింగ్ 100% మీరు చేయగలరు. చిన్న లాజిక్ ఉంటుంది అంతే.
ఈ మధ్యలో ఏమేమి మిస్ అవుతున్నాయి ఏంటి, ఇక్కడ చూడండి డివైడ్ చేసుకోవాలని థాట్ రావాలి మనకి. డివైడ్ చేసుకోవాలని తెలియకపోతే మీరు ఎంత గింజుకుంటున్నా మీకు టైం అయిపోతుంది తప్ప లాస్ట్ మనం చివరి బిట్ వదిలేస్తాం. ఎప్పుడైతే ఇలా మనం డివైడ్ చేసుకున్నాం మనకి ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు మనం మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, ఆ ఎగ్జాంపుల్ మీరు చేసుకుని ఆన్సర్స్ కామెంట్స్ లో చెప్పండి. ఓకే, మీకు ఇప్పుడు కొన్ని నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. మీకు ఇంత ముందు చెప్పిన వాటిలో మోడల్స్ లోని ఉంటాయి. మీరు పాపులర్ ని మనకి QPQ VMBS మీరు కోడ్ చేస్తే GBN PVTకి మీరు ఏ విధంగా కోడ్ చేస్తారు, డీకోడ్ చేస్తారు అనేది చెప్పండి. అలాగే రిఫ్రిజిరేటర్ కి ROTAREGIRFER మనకి ఇక్కడ కోడ్ డీకోడ్ చేశారు. అలాగే మనకి NOITINUMME అనే దాన్ని మీరు డీకోడ్ చేస్తారు దీన్ని బట్టి. అలాగే డిసెంబర్ కి మనకి ERMBCEDE గా మనకి కోడ్ చేశారు. అప్పుడు మీరు ERMBVENO మీరు ఎలా మీరు డీకోడ్ చేస్తారో మీరు ఆన్సర్స్ చేయండి. కామెంట్స్ లో మీరు షేర్ చేయండి, నేను చూసుకుంటాను. ఓకే, మీకు ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మీరు చెప్పండి కామెంట్స్ లో, నేను ఇంకా ఎలా చెప్పాలో అలా ఏ విధంగా చెప్పాలో చెప్పండి, నేను మీకు ఆ విధంగా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఈ కోడింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. డీకోడ్ చేయడం అది కూడా చిన్న లాజిక్ మీరు చూసుకొని ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమైపోద్ది. సో మీకు మీరు చేసే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేటప్పుడు సో ఈ క్లాస్ మీకు ఎంతమంది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే నేను చెప్పినవి ప్లస్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు కంపల్సరీ మీరు ఈజీగా బిట్స్ ఆన్సర్ చేస్తారు. మీకు ఆల్ ది బెస్ట్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కంపల్సరీ ఈ రీజనింగ్ మీరు మీకు ఫుల్ మార్క్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో ఇక్కడితో నేను ఈ క్లాస్ కంక్లూడ్ చేస్తున్నాను. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి, అలాగే మీరు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ కూడా మీరు కలిసి వాటిని ఆన్సర్స్ మీరు చెప్పుకుంటూ మీరు చేసుకుంటే మీకు హ్యాపీగా మీకు డౌట్స్ క్లారిఫై అయిపోతాయి. సో ఒకరికొకరు చెప్పుకోవడం ద్వారా. అలాగే మీరు వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.